ఇటువంటి అమాయకుల మీద పార్టీ అని చెప్పి అంత నిర్లక్ష్యమా? అంటే ఒక పార్టీలో ఉంటే వాళ్ళని తీసుకొచ్చి రాత్రి 12 గంటల నుంచి అరెస్ట్ చేసి అక్రమంగా నిర్బంధించి ఎక్కడున్నారని చెప్పమంటే ఇంతవరకు చెప్పట్లే. 5గురు మనుషుల గురించి చెప్పకుండా తర్వాత పెడతాం చూస్తామంటే ఇప్పుడు ఎక్కడ అరెస్ట్? ఇప్పుడు సీఏ గారు చెప్పింది మీరు అందరు విన్నారు. మేము కోర్టు సాయంత్రంలో పెడతా ఉంటారు. ఇప్పుడు ఆయన ఆయన కస్టడీలో ఉంటే ఎక్కడున్నారో చెప్పాలి కదా. మనుషులు లాయర్లు వచ్చారు, కలుసుకునే అవసరం ఉంటుంది కదా. ఇది చాలా తప్పు. ఒకవేళ వీళ్ళ మీద కంప్లైంట్లు చేసిన వాళ్ళకి కూడా చెప్తున్నా, ఇటువంటి ఫాల్స్ కంప్లైంట్లు చేస్తే మీరు పరిహారం అనుభవిస్తారు. నేను చాలా వైజ్గా ఉంటా, అందరితో మంచిగా ఉండాలనుకునే మనిషిని. అందరూ న్యాయం ఎవరు పక్కన ఉంటే వాళ్ళ పక్కన ఉండాలనుకునే స్వభావం అందరికీ తెలుసు కాబట్టి మాట్లాడుతున్న ఈ మాట తెలుగుదేశంలో ఉన్న వాళ్ళకి కూడా. కానీ ఇట్లాంటి అన్యాయాల జోలికి వస్తే మాత్రం 1కి 2 రెట్లు మీకు రియాక్షన్ ఉంటుందని ఈ సందర్భంగా చెప్తున్నా. ఫాల్స్ కేసులు పెడితే ఈ పోలీసులు ఇటువంటి అక్రమ నిర్బంధాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ జీతాలు ఇవ్వట్లేదు, ఠానాలో పనిచేస్తున్న వాళ్ళకి ప్రభుత్వం కింద పనిచేస్తున్నారని స్పృహ తెలుసుకోవాలని. ఒకవేళ మీకు రిజర్వేషన్ ఉంటే ఉండొచ్చు. మనుషులు ఎక్కడున్నారు? ఇప్పుడు మేమే ఫేవర్ అడిగి మా మనుషులు బయటకు పంపించండి అని అడగలా. వాళ్ళ మీద ఏం కేసులు పెట్టారు, ఎందుకు నిర్బంధించారు, ఎక్కడున్నారని అడుగుతుంటే ఆ సమాధానం నోచుకోలేని పరిస్థితి ఉంది. అందరికీ నమస్కారం. ఒంగోలు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త చుండూరి రవిబాబు ఈరోజు ఒంగోలులోని తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద ఫైర్ అయ్యారు. గుండాపాలెం గ్రామానికి చెందినటువంటి వైసీపీ ఎంపీటీసీ ఐలా వాణి, ఆమె భర్త ఐలా ఏడుకొండలను కొంతమందితో కలిపి 5గురును తాలూకా పోలీసులు అరెస్ట్ చేశారని కూడా ఆయన ఆరోపించడం జరిగింది. మరి ఈరోజు తాలూకా పోలీస్ స్టేషన్ వద్దకు వారిని పరామర్శించేందుకు వస్తే పోలీసులు చెప్పే సమాధానం సంతృప్తిగా లేదని చెప్పి కూడా ఆయన పోలీసుల మీద కూడా విమర్శలు చేయడం జరిగింది. గుండాపాలెం గ్రామానికి కొంతమంది మద్యం సేవించి వచ్చి ఎంపీటీసీ భర్త మీద దాడి చేశారని ఆయన ఆరోపించారు. అదేవిధంగా తమ పార్టీకి చెందినటువంటి 5గురు మీద అక్రమ కేసులు బనాయించారని పోలీసులు చెప్పే సమాధానం సరిగా లేదని చెప్పి ఆయన ఆరోపించడం జరిగింది. అదేవిధంగా తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద నుంచి ఆయన ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ గారిని కూడా కలిసి దీనికి సంబంధించి కూడా ఫిర్యాదు చేసినట్లుగా కూడా దానికి సంబంధించినటువంటి సమాచారం తెలుస్తూ ఉంది. అయితే ఒక మారుమూల పల్లెటూరు అయినటువంటి గుండాపాలెం గ్రామంలో మరి అక్కడ జరిగినటువంటి సంఘటన కూడా ఒక్కసారిగా ఒంగోలు రూరల్ మండలంలో ఉన్నటువంటి ఉలిచి, కరవాది, దేవరంపాడు, బొదులూరు, వారిపాలెం, పాతపాడు, చేజిర్ల తదితర గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉలికి పడ్డారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మరి ఈ గొడవలకు అటు వైసీపీ ఇటు తెలుగుదేశం రంగులు పులుముకున్నాయని కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది అయితే వాపోతూ ఉన్నారు. అదేవిధంగా తమ పార్టీకి చెందిన వారిని కక్షపూరితంగానే ఈ కేసులో ఇరికిచ్చారని చెప్పి కూడా చుండూరి రవిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కేసులకు భయపడేది లేదని, ఇంతకింత తగిన మూల్యం తెలుగుదేశం పార్టీ నేతలకు చూపిస్తామని వేలు చూపి మరి ఆయన వార్నింగ్ ఇవ్వటం జరిగింది.